వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మన భూపాలపల్లి నియోజకవర్గంకి మీటింగ్కు వచ్చినటువంటి మన ఎంపీ అభ్యర్థి సుధీర్ అన్న గారికి మరియు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతక్క గారికి, మన మాజీ శాసనసభ్యులు రమణ గారికి, అలాగే ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారికి, మరియు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ సారన్న గారికి, వాసన్న గారికి, సమ్మన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్న నా సోదర సోదరిమణులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ వరంగల్ ఇప్పుడు టోటల్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నిక ఒక ఎత్తు అయితే మన వరంగల్ పార్లమెంట్ ఎన్నిక ఒక ఎత్తు. మన యొక్క టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కసి చూపించాల్సిన అవసరం ఉన్న వ్యవస్థ ఇది. ఎందుకు అంటే కడియం శ్రీ అనే వ్యక్తి ఆ రోజు వేరే పార్టీ నుండి మన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో అన్ని పదవులు అనుభవించి అయ్యో నా బిడ్డకు ఎట్లా టికెట్ కావాలని చెప్పి ఒక్కొక్కరిని ఆయన ఆరు రమేష్ దూరం చేసిండు, ఇటు తాటికొండ రాజయ్యను దూరం చేసిండు, ఒక్కొక్కరిని పార్టీకి దూరం చేస్తూ చివరగా ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినాక కూడా పార్టీకి ద్రోహం చేసి మళ్ళీ వేరే పార్టీకి మారింది. కాబట్టి మనం మన యొక్క సత్తా ఏందనేది చూపించాలి, కేసీఆర్ గారి యొక్క ఆధిపత్యాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇంకా కొంతమంది వింతైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమున్నది బీఆర్ఎస్ ఆల్రెడీ తెలంగాణలో ఓడిపోయింది, ఇప్పుడు ఎంపీలు వచ్చి ఏం చేస్తారు అని. చాలా అవసరం ఇక్కడ మనకి. ఇప్పుడు మన తెలంగాణ నుంచి మన బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆయన చేసే పనుల వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, ఆయన ఓటేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పి పుసుక్కున మళ్ళీ ఒక్కవేళ బీజేపీ ముఖం మీద చూసిరు అనుకోరు, ఇప్పటికే మోడీ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ముందుకు పోతున్నాడు. మళ్ళీ ఈ రాష్ట్రం మన రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు పెట్టిండు. అలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని మామూలు ఊరుకుంటాడా? ఎందుకంటే ఇక్కడ అన్ని వనరులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి మన తరఫున, మన పార్టీ తరఫున, మన తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేసే ఎంపీలు మనకు మెజార్టీగా పార్లమెంట్ లో ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి దుశ్చర్యలు చేసినా మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. మన వరంగల్ ఎంపీ స్థానం ఎంత ముఖ్యమో దాంట్లో మళ్ళీ మన భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన పాపం నేలగా నడుస్తున్నాడు, మొత్తం ఆకాశంలో నడుస్తాడు. నాకు మెజార్టీ బాగా వచ్చింది, నన్ను చూసి వేసిరు అనే ఫీలింగ్ లో బతుకుతాడు. కాబట్టి ఆయనకు మనం గట్టిగా సుర్రు పెట్టి కిందికి పాతాళానికి దించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈ నియోజకవర్గ అభివృద్ధిగా చాలా అవసరం. ఎందుకంటే సోదరులారా అందరూ ఆలోచించండి, ఇవాళ ఏం జరుగుతున్నాయి. మన పార్టీల నుంచి ఒక్కొక్కరిని తీసుకుపోతాండి. మనం ఏమి చింత చెందాల్సిన అవసరం లేదు. నిజమైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఇందులోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన నాయకులతోనే ఉంటారు, మన నాయకులు మనకు అండగా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం. ఇంకా కొంతమంది పోతారు, ఏం పరిశ్రమ పోయేటోళ్ళు మోడీ అండి, ఉన్నోళ్ళని గట్టిగా ఉందాం, గట్టిగా పోవడం చేద్దాం. మనం గతంలో రమణకి ఎలాంటి మెజార్టీ అయితే వచ్చిందో అంతకు మించి మెజార్టీ ఈ ఎంపీ అభ్యర్థికి తీసుకొస్తే రేపు గజ్రవానికి పాతాళంలో ప్రతి ఒక్కరు ఎవరు అధికారుల మాటలు ఎవడే పత్రికా సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు రమణన్న గారు ఎంతో కష్టపడి వాళ్ళకు ఫ్లాట్లు ఇండ్ల జాగాలు ఇప్పిస్తే అంటాడు కదా. అంటే ఒక జనరల్ బాడీ మీటింగ్లో నేనున్నా, మీటింగ్లో ఏమంటాడు, ఎంత అహంకారం ఆ మనిషికి. ఏంటిదా విలేకరు అక్కడ ఉన్నారు, మా విలేకరుల సోదరులు ఉన్నారు, పాపం వాళ్ళకి ఎందుకు నోర్లు కుట్లేసుకున్నారో నాకు అర్థం కాలేదు. మా మండలం వాళ్ళు విలేకరులు ఏంటిదా వాళ్ళ పొడుచుకొచ్చిరా, ఏంటిదా వారికి జాగిచ్చే వానికి వీనికి. ఇది భాష. బిడ్డ నీకు దగ్గర కాలం పడ్డది, నీ 5 ఏళ్ళు కూడా నువ్వు ఉండవు. ఇట్నే చేసుకుంటే పోతే ప్రజలు తిరగబడి చెప్పులు అందుకొని చంపేస్తా పరిస్థితి వస్తుంది. నువ్వు ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంటావు. లేకుంటే గుడి మీద రాయకేమా సిగ్గు శరం ఉండాలి కదా. గుడి గవర్నమెంట్ ప్రైస్లో కట్టకపోతే ఎక్కడ కడతారు? నీ ఇంట్లో కడతారా? గుడి కట్టినాము, గుడి తప్ప చెప్పు, మరి గుడిని తీసేయరని చెప్పు దమ్ముంటే. అది లేదు, సాటు మాట వ్యవహారాలు చేస్తూ ఎంతసేపు ఎదుటి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను ఎట్లా ఇబ్బంది పెట్టాలని చూస్తుండు. ఎవ్వరు ఊకునేది లేదు ఇక్కడ. మేము ఎవరం గాజులేసుకొని కూర్చోలేదు బిడ్డ. నీకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచ్చి పనులు చేస్తూ ఊకోమని చెప్తూ మనకు. ఎందుకంటే పై నుంచి కింది స్థాయి వరకు మన నాయకులు అందరూ మనకు అండగా ఉంటారు. ఇది మనం పోరాటం చేయాల్సిన సమయం. పోరాటం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తూనే మన పార్టీ ముందుకు సాగింది, మన నాయకులు ముందుకు సాగిరు. మనకు పోరాటాలు ఏం కొత్త కాదు. ఈ నియంత్రణతో పోరాటం అస్సలు కొత్త కాదు. కాబట్టి దయచేసి మనం ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో మన భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఎంపీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.